మనకంటే ఇప్పుడు బిగ్ బాస్ కి ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. బిగ్ బాస్ ఫైనల్స్ ఈ రోజు పూర్తయింది కాబట్టి విన్నర్ కూడా పల్లవి ప్రశాంత్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించి అన్నపూర్ణ స్టూడియో 7 acres దగ్గర మాత్రం బిగ్ బాస్ కి సంబంధించిన అభిమానులు అంటే అందరి కంటెస్టెంట్ అభిమానులు కూడా భారీ ఎత్తున చేరుకోవడం, అలాగే కొంత అల్లర్లు కూడా జరిగాయి, కొంత లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మనం చూడొచ్చు ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర కంప్లీట్ గా అసలు చాలా అంటే చాలా దాదాపు 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయితే పూర్తిగా నిండిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ కొన్ని బస్సుల్ని కూడా కొంతమంది పగలగొట్టడం ఇదిగో చూడొచ్చు. బస్సు ఎదురు గ్లాసు కూడా పగిలిపోయింది కంప్లీట్ గా. అంటే కొంతమంది ఆకతాయిలు చేసినటువంటి పనికి మిగతా వారి సామాన్య ప్రజలు చాలా మంది భారీ ఎత్తున ఇబ్బంది పడటం అయితే జరుగుతుంది. ఏదేమైనా ఇలాంటి ఘటనలు ముందే చోటు చేసుకోక ముందే కొంత సెక్యూరిటీ తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సిటీ సెంటర్ లో ఉండటం వల్ల ట్రాఫిక్ దాదాపు ఇప్పటికే 4-5 గంటల నుంచి కూడా ఇదే తరహాలో జనమంతా కూడా అంటే ఇప్పటికే ఇది మనం చూస్తుంది కూడా స్టార్టింగ్ స్టేజ్. ఇక్కడ నుంచి దాదాపు ఇంకా 2 కిలోమీటర్ల వరకు కూడా ఫుల్ ఇలాగే ఉండే పరిస్థితి ఉంది. అంటే చాలా మంది అటు బిగ్ బాస్ అభిమానులు కావచ్చు, బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, ఏదేమైనా భారీ ఎత్తున ఇక్కడ చేరుకుని చాలా హంగామా సృష్టిస్తున్నారు. కొంతమంది గొడవలు సృష్టించడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ వాళ్ళందరికీ సర్ది చెప్పలేక అటు పోలీసులు కూడా తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికే కంట్రోల్ కాకపోవడంతో అదనపు బెటాలియన్ కూడా దించి కొంత లాఠీ చార్జ్ చేయడం కూడా జరుగుతుంది. మనం అంటే చూడొచ్చు పోలీసులు ఇంత క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక కొంతవరకు ట్రాఫిక్ జామ్ అవుతున్న తరుణంలో కొంతమంది లాఠీ చార్జ్ చేయడం కూడా జరుగుతుంది. మనం అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదో రకంగా కంట్రోల్ తెచ్చడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అదనపు బెటాలియన్ తో పాటు కొంతవరకు కంట్రోల్లో తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి ఘటనలు ముందే చోటు చేసుకోక ముందే కొంత సెక్యూరిటీ తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సిటీ సెంటర్ లో ఉండటం వల్ల ట్రాఫిక్ దాదాపు ఇప్పటికే 4-5 గంటల నుంచి కూడా ఇదే తరహాలో జనమంతా కూడా అంటే ఇప్పటికే ఇది మనం చూస్తుంది కూడా స్టార్టింగ్ స్టేజ్.